హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్విచ్ బోర్డు కనెక్షన్ ఎట్లా ఇస్తారో చూద్దాం. స్విచ్ బోర్డ్కి ఈ బోర్డులో సాకెట్ కనెక్షన్ ఎట్లా ఇస్తాం, లైట్ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఫ్యాన్ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి, డిమ్మర్ కూడా కనెక్షన్ ఎట్లా ఇవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకు మెయిన్గా ఫేస్ న్యూట్రల్ 2 వైర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎర్త్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే ఎర్త్ నేను చూపిస్తా లాస్ట్లో. ఫేస్ న్యూట్రల్ 2 వైర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్విచ్లు ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని స్విచ్లకు కిందంగా లూపింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. స్విచ్లు 1 2 3 స్విచ్లు ఉన్నాయి కదా, 3 స్విచ్లకి కిందంగా లూపింగ్ ఇవ్వాలి. ఒకసారి కనెక్షన్ ఇచ్చి చూద్దాం. ఇది క్రింపింగ్ టూల్ ఫ్రెండ్స్. ఇది క్రింపింగ్ టూల్ అంటే వైర్లన్నీ స్లీవ్లు ఇంత పెద్దగా అయినా కానీ మంచిగా స్పీడ్గా వర్క్ అవుతుంది, మంచిగా ఫ్రీగా తీస్తారు. కటింగ్ ప్లేట్తో అయితే కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళకి తీస్తారు, ఇది వర్క్ రాని వాళ్ళైనా కానీ సింపుల్గా ఇట్లా కట్ చేసి తీస్తారు. చూద్దాంగా ఈ రెండు దాంట్ల మధ్యలో ఈ వైర్ పెట్టి ఇట్లా క్లిక్ చేసి ఇట్లా అంటే అయిపోద్ది ఫ్రెండ్స్. వచ్చింది. ఈ నుంచి ఇక్కడ వరకు ఎంత పెద్దగా కొంచెం కొంచెం కట్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వైర్ని ఇట్లా మట్ట చేసి కొంచెం లాస్ట్లో కొంచెం ఉంపాలి ఫ్రెండ్స్. ఇది ఈ రెండు స్విచ్లకు కిందంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది లూపింగ్. నెక్స్ట్ ఇక్కడ స్విచ్చింగ్ ఒకటి ఉంది కదా, స్విచ్ కూడా డైరెక్ట్ ఇది కిందంగా ఇవ్వాలి. స్విచ్లకు ఆల్రెడీ లూపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. కింద రెండు దానికి పై దానికి లూపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సాకెట్ ఉంది కదా, స్విచ్ నుంచి సాకెట్ కనెక్షన్ అంటే ఈ స్విచ్ కింద ఆల్రెడీ వచ్చింది కదా, ఈ నుంచి ఒక వైర్ ముక్క ఈ లైన్ అని రాసి ఉంటుంది. ఇట్లా ఫేస్ వస్తుంది కాబట్టి ఒక వైర్ ముక్క దీనికి ఇవ్వాలి. పైనుంచి ఇక్కడ ఎల్ అని రాసి ఉంటుంది, దీనికి ఇవ్వాలి. వీటికి ఎల్ అని రాసి వైర్ స్విచ్ పైనుంచి ఇచ్చినాం. నెక్స్ట్ ఈ సాకెట్ ఒక న్యూట్రల్ ఇస్తే స్విచ్ సాకెట్ కనెక్షన్ అయిపోతుంది. ఆ న్యూట్రల్ అనేది ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఇది ఫేస్ న్యూట్రల్ అని 2 వైర్లు వస్తాయి కదా స్విచ్ బోర్డ్కి, 3 వైర్లు వస్తాయి. ఫేస్ న్యూట్రల్ ఎర్త్ కూడా వస్తుంది. ఆ ఎర్త్ అనేది వైర్ లేదు కాబట్టి చూపిస్తలేను, లాస్ట్లో చూపిస్తా. ఫేస్ న్యూట్రల్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండుని అన్ని వర్క్ అయితే, లేకపోతే ఇందులో ఏ ఒకటి లేకపోయినా వర్క్ కాదు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫేస్ ఫ్రెండ్స్. ఇది ఫేస్ అనేది ఇక్కడ స్విచ్లు 2 3 ఉన్నాయి కదా, ఇంకా ఇక్కడ 10 స్విచ్లు ఉన్నా కానీ స్విచ్లకు కింది సైడ్లో లూపింగ్ అంటే ఇప్పుడు ఈ 2 స్విచ్ల కింద ఎట్లా ఇచ్చినాము, ఇక్కడ 10 స్విచ్లు ఉంటే 10 స్విచ్ల కింద లూపింగ్ ఇట్లా వెళ్ళిపోద్ది. వైర్ అనేది ఇవ్వాలి. ఈ మెయిన్ ఫేస్ మాత్రం ఈ స్విచ్లల్లో కింది సైడ్లో ఈ స్విచ్కైనా ఏ స్విచ్కైనా కింది సైడ్లో ఇవ్వాలి. ఈ స్విచ్కి వేయాలి ఈ స్విచ్కి వేయాలని ఏం లేదు, ఏ స్విచ్కైనా కానీ కింది సైడ్లో ఇవ్వాలి. ఇక్కడ ఇస్తున్నాను నేను. ఫేస్ అనేది డైరెక్ట్ కింద లూపింగ్ ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్ అనేది ఇక్కడ సాకెట్కి ఎన్ అని రాసి ఉంటుంది. ఆ ఎన్ అని రాసిన దగ్గర డైరెక్ట్ న్యూట్రల్ దీనికి ఇవ్వాలి. కాకపోతే ఇంకా ఇప్పుడు ఫ్యాన్ది లైట్ది ఉంటాయి కదా, దానికి కూడా ఫ్యాన్కి వచ్చేసి 2 వైర్లు, లైట్కి వచ్చేసి 2 వైర్లు ఉంటాయి కదా, ఆ 2 వైర్లు ఈ వైర్ మొత్తంగా 3 వైర్లు వచ్చి న్యూట్రల్లో పెడతా. ప్రస్తుతానికి చూపిస్తలేను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇండికేటర్ కదా, ఇండికేటర్ అంటే మన కరెంటు ఉందా లేదా అని
ఎప్పుడు చూపిస్తుంది, లైట్ వెలుగుతూనే ఉండాలి. దీనికి కూడా 2 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేస్కి ఇవ్వాలి వైర్లు. ఈ వైర్ వచ్చేసి ఒక ఫేస్ అనేది ఫేస్కి ఇవ్వాలి, ఈ వైర్ కూడా ఒకటి ఫేస్కి ఇవ్వాలి. స్విచ్కు పైన ఇచ్చినామనుకో ఇండికేటర్ ఉన్న వైరు స్విచ్ ఆన్ చేసినప్పుడే ఇండికేటర్ ఆన్ అవుతుంది. అందుకు మన కరెంటు ఎనీ టైం ఉందా లేదని తెలుసుకోనికనే కదా మనం ఇండికేటర్ ఎందులో పెడతాం. కాబట్టి స్విచ్కు కింది సైడ్లోనే ఇవ్వాలి. కింది సైడ్లో ఇది ఇండికేటర్ నుంచి వచ్చిన వైర్గా ఫ్రెండ్స్. దీనికి ఫేస్ అనేది ఇచ్చినాం. ఇక్కడ కిందగా ఫేస్ దేనికైనా ఈ 2 స్విచ్లు దేనికైనా దీనికి ఇవ్వచ్చు అని చెప్పినా కదా, ఇక్కడ ఇస్తున్నాం. ఇచ్చిన ఫ్రెండ్స్ ఇండికేటర్కి 2 వైర్లు వస్తాయి. ఒక వైర్ అనేది ఫేస్కి ఇచ్చినాం, ఇంకొక వైర్ ఉంది అది న్యూట్రల్కి ఇవ్వాలి. ఈ న్యూట్రల్ మెయిన్ నుంచి వచ్చిన న్యూట్రల్ ఆ లైట్ ఫ్యాన్ న్యూట్రల్ మొత్తం కలిసి ఒకటి తాను ఇస్తాను. ప్రస్తుతానికైతే ఫేసే చూపిస్తున్నా. ఇంకోటి ఇది ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది డిమ్మర్ ఫ్రెండ్స్. ఇది డిమ్మర్కి కూడా 2 వైర్లు వస్తాయి. ఒకటేమో తీసుకునే ఇన్కమింగ్ తీసుకుంటుంది, ఇంకోటి అవుట్ గోయింగ్ వైర్ నుంచి వచ్చే వైర్ రెడ్ కలర్ వైర్కి ఇస్తుంది. ఇది స్విచ్ పైన ఇవ్వాలి. స్విచ్ కింద ఇస్తే ఫ్యాన్ ఎనీ టైం తిరుగుతుంది. అందుకని మనం స్విచ్ ఆన్ చేస్తేనే తిరగాలి కాబట్టి స్విచ్కు పైన సైడ్ ఇవ్వాలి. ఈ డిమ్మర్ పక్కనే స్విచ్ ఉంటుంది కాబట్టి స్విచ్ పక్కనే ఇవ్వాలి ఇక్కడ పైన సైడు. అయిపోయింది ఫ్రెండ్స్, పైన సైడ్ ఇచ్చినాం. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మనం ఫ్యాన్ అనుకున్నాం. ఫ్యాన్ నుంచి 2 వైర్లు వచ్చినాయి కదా, రెడ్ కలర్ బ్లాక్ కలర్. రెడ్ కలర్ వైర్ అనేది ఇది మనం ఫేస్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని కలపాలి. రెడ్ కలర్ వైరు కలిపేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండికేటర్కి ఒక న్యూట్రల్ కలపాలి, తర్వాత సాకెట్కి ఒక న్యూట్రల్ కలపాలి 2. తర్వాత ఇది ఒకటి ఫ్యాన్ అనుకున్నాగా, ఫ్యాన్ న్యూట్రల్ ఒకటి 3 వైర్లు కలపాలి. నెక్స్ట్ ఇంకోటి లైట్ కూడా కనెక్షన్ అనుకున్నాగా, ఈ లైట్ది ఇది 4 న్యూట్రల్ కలపాలి. ఇంకోటి లైట్ కనెక్షన్ కూడా అవుతుంది. ఇక్కడ 2 స్విచ్లకు పైన సైడ్ ఆల్రెడీ సాకెట్కి అయిపోయింది, ఇది డిమ్మర్ కనెక్షన్ అయిపోయింది. 2 దాంట్లకు పైన అయిపోయింది, కింద అయిపోయింది. దీనికి మాత్రం కిందనే వచ్చింది, పవర్ వచ్చింది కానీ మళ్ళీ సాకెట్ స్విచ్కు పైన సైడ్లో రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక 2 వైర్లు తీసుకున్నాం మళ్ళీ ఇంకో లైట్కి. ఫ్రెండ్స్ ఇది ఇంకోటి లైట్. ఇదేమో మనం ఫ్యాన్ గురించి అనుకున్నాం కదా, ఇది ఫ్యాన్ గురించి అనుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇంకో లైట్.